అధ్యక్ష, గౌరవ శాసనసభ్యులు తమ నియోజకవర్గాల్లోని ప్రజల ఆరోగ్యం పట్ల తమ నియోజకవర్గంలోని ప్రజల ఆరోగ్య సంరక్షణ పట్ల ఆవేదన వెలిబుచ్చారు. అధ్యక్ష, అయితే నేను చెప్పినట్టుగా ఈ అప్గ్రేడేషన్ని 30 పడకల నుంచి 50 పడకలు కానీ 50 పడకల నుంచి 100 పడకలకి అనేక వీటిని ప్రమాణాలు తీసుకొని జాగ్రఫికల్ నీడ్ కానీ లేక లోకల్ ఎపిడెమియాలజీ కానీ లేదా డిసీజ్ బర్డన్ కానీ లేదా కమ్యూనిటీ రిక్వైర్మెంట్ ఇప్పటికే అనేక ఒక 39 ప్రతిపాదనలు కూడా ప్రభుత్వం దృష్టికి వచ్చాయి. వీటిని కూడా ఆర్థిక శాఖ ముందు ఉంచడం జరిగింది. అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా దృష్టికి కూడా తీసుకెళ్ళడం జరుగుతుంది. ఇప్పటికే కొన్ని విషయాల్లో గన్నవరము ప్రతిపాదన కూడా దీంట్లో ఉంది, కోవూరు ప్రతిపాదన కూడా దీంట్లో ఉంది, ఈ నెల్లూరు కోవూరు ప్రతిపాదన ఉంది, అదేవిధంగా గోదావరి జిల్లా ప్రతిపాదన కూడా దీంట్లో ఉంది. అధ్యక్ష, అదేవిధంగా ట్రామా సెంటర్ల గురించి అడిగారు. కేంద్ర ప్రభుత్వం ఇటీవల బడ్జెట్లో ప్రతి 100 కిలోమీటర్లకి ఒక ట్రామా సెంటర్ను నిర్మించాలని ఒక ప్రతిపాదన చేసింది. అధ్యక్ష, దాని కారణంగా 0 అవర్లో ఎవరు కూడా ప్రాణాలు కోల్పోవడం, ఇప్పటికే స్టెమీ సెగ్మెంట్ ఎలివేటెడ్ మయోకార్డియల్ ఇన్ఫ్రాక్షన్ కార్యక్రమం ద్వారా 0 అవర్లో ప్రాణాలను కాపాడే ప్రయత్నం చేస్తున్నాం. అదేవిధంగా ట్రామా సెంటర్లు కూడా కేంద్రం నుంచి కూడా సహకారం అందిస్తుంది. కాబట్టి ఖచ్చితంగా గౌరవ శాసనసభ్యుల కోరిక మేరకు ఆ ఆసుపత్రుల్లో ట్రామా సెంటర్లు నిర్మాణం ప్రయత్నం చేస్తాం. అధ్యక్ష, ఇవాళ మీరు చూస్తే గత 2014-19 కూటమి ప్రభుత్వంలో 81 ఆసుపత్రులను అధ్యక్ష పిహెచ్సీలు కానీ లేదా 30 బెడ్ సిఎస్సీలు 50 బెడ్ సిఎస్సీలు కానీ అప్గ్రేడ్ చేయడం జరిగింది. అధ్యక్ష, అయితే తర్వాత ఇది 2016-19 మధ్య జరిగితే తర్వాత వచ్చిన ప్రభుత్వం వీటిని ఎక్కడ కూడా సివిల్ పనులు కాలేదు. ఉదాహరణకు చెప్పాలంటే భూమా అఖిలప్రియ రెడ్డి గారు మంత్రిగా ఉన్నప్పుడు ఆళ్ళగడ్డకి 30 పడకల నుంచి 50 పడకలకి అప్గ్రేడ్ చేయించారు వాళ్ళు. తర్వాత 5 సంవత్సరాల్లో అక్కడ పని జరగలేదు. మళ్ళీ మన కుటుంబ ప్రభుత్వం వచ్చిన తర్వాతే అది పూర్తి చేసి ఇటీవలే ఆ ఆసుపత్రిని కూడా ప్రారంభించుకోవడం జరిగింది. అధ్యక్ష, కాబట్టి ప్రజల ఆరోగ్యం పట్ల చిత్తశుద్ధితో కుటుంబ ప్రభుత్వం ఆలోచిస్తూ ఉంది. వీటిని ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి దీనికి ఒక పాలసీ చేస్తున్నాం. అధ్యక్ష, ఆ పాలసీలో ఏ అనుగుణంగా ఏవేవి ఉంటున్నాయో చూసి ఈ మిగతా విషయాలు ఏవైతే ఉన్నాయో తీసుకోవాల్సిన వాటిని పరిగణలోకి తీసుకొని చేసే ప్రయత్నం చేస్తాం. ఇది మాత్రమే కాకుండా ప్రజల ప్రాణాలు ప్రతి ప్రాణం విలువైందిగా కుటుంబ ప్రభుత్వం భావిస్తుంది. అధ్యక్ష, అందుకని దీన్ని దృష్టిలో పెట్టుకొని ఒక కొత్త పాలసీ తీసుకొచ్చి 50 పడకల కన్నా తక్కువ ఉన్న నియోజకవర్గాన్ని గుర్తించి పీపీపీ మోడల్లో ఒక 100 పడకల మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రులను కూడా నిర్మించాలనే ప్రతిపాదన ఉంది. దాని గురించి ఇప్పటికే 61 అసెంబ్లీ నియోజకవర్గాల్ని మొదటి దశలో గుర్తించడం జరిగింది. ఆ పాలసీ 1-2 నెలల్లో పాలసీ రోల్అవుట్ అయిన తర్వాత ఈ ఉన్న వాటిని ఎగ్జిస్టింగ్ ప్రభుత్వ పబ్లిక్ సెక్టార్లో ఉంటున్న హెల్త్ సెక్టార్లో ఉంటున్న వాటిని అప్గ్రేడేషను, అదేవిధంగా పీపీపీ మోడల్లో మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రులు కూడా నిర్మించి ప్రజల ప్రాణాలు పోకుండా కాపాడుకునే ప్రయత్నం చేస్తామని సూచన అండి. మినిస్టర్ గారు, నేషనల్ హైవేస్ ఉన్నాయి కదా సార్, వాటర్ అక్కడ ఎక్కువగా యాక్సిడెంట్లు అవుతున్నాయండి. మేము జర్నీ చేసి చూస్తుంటాం. అక్కడ ఉన్న హాస్పిటల్ నేషనల్ హైవే పక్కన హాస్పిటల్ కొంచెం అప్గ్రేడ్ చేయడానికి ట్రై చేయాలి. అధ్యక్ష, వచ్చింది ఈ విషయంలో చిన్న సబ్మిషన్ ఉంది. అధ్యక్ష, క్రిటికల్ కేర్ బ్లాక్స్ అని చెప్పి మనం ప్రతి జిల్లాకు కూడా మంజూరు చేయడం జరిగింది. అధ్యక్ష, 24 జిల్లాలకు చేయడం జరిగింది. ఇప్పుడు కొత్తగా చిత్తూరు, అమలాపురం జిల్లాకు లేకపోతే కొత్తగా వచ్చిన పోలవరం జిల్లా, అన్నమయ్య జిల్లాకు కూడా 4 జిల్లాలు కూడా ప్రతిపాదనలు పంపించాం. ఇప్పటికే 600 కోట్లతో పనులు ప్రారంభం అయిపోయాయి. అధ్యక్ష, చాలా వరకు 14 CCBలు ఈ క్రిటికల్ కేర్ బ్లాక్లు పూర్తయ్యే దశలో ఉన్నాయి. ఇంకా 10 వాటికి భూమి పూజ చేయడం, మిగతా 4 వాటికి కూడా చేసి ఇవి క్రిటికల్ కేర్ బ్లాక్ నిర్మాణం పూర్తి చేయడమే కాకుండా ట్రామా సెంటర్లు కూడా కేంద్ర ప్రభుత్వ అనౌన్స్మెంట్కి అనుగుణంగా ట్రామా సెంటర్ల నిర్మాణం కూడా చేస్తాం. ఓకే, ధన్యవాదాలు. నెక్స్ట్ క్వశ్చన్ అండి, 1402. ఇది మన వైసీపీ ఎమ్మెల్యే రాలేదు. ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఇచ్చిందిగా భావించాల్సి కోరుతున్నానండి. చూడమ్మా ప్లీజ్. తర్వాత క్వశ్చన్ 1241. మిస్టర్ గారు, 1241 ఇదే. సమాధానం లేదండి. రెండో ప్రశ్న అవునండి. గుడివాడ నియోజకవర్గంలోని నందివాడ మండలం రుద్రపాక గ్రామం చేపట్టిన కొత్త పిఎస్సి భవన నిర్మాణం ప్రస్తుతం జరుగుతున్నది. మూడో ప్రశ్నకు సమాధానం లేదండి. 4 గుడివాడ నియోజకవర్గంలో 5 పిఎస్సీలు ఉన్నాయి. అవి గుడివాడ మండలం మోటూరు గ్రామంలోని పిఎస్సి, గుడ్లవల్లేరు మండలం పిఎస్సి, గుడ్లవేలేరు గ్రామంలోని పిఎస్సి, గుడ్లవల్లేరు మండలం కౌతవరం గ్రామంలోని పిఎస్సి, నందివాడ మండలం, అదేవిధంగా రామాపురం పిఎస్సీలు
ఉన్నాయి. నందివాడ మండలం నందివాడ రుద్రపాక పిఎస్సీలు, వీటిలో 4 పిఎస్సీ భవనాలు మంచి స్థితిలో ఉన్నాయి. వాటికి చిన్నపాటి మరమ్మతులు అవసరం ఉన్నది. వాటి నిబంధనల ప్రకారం నిర్వహించడం అవుతుంది. గుడివాడలో నందివాడ మండలంలోని రుద్రపాక గ్రామం వద్ద ఒక కొత్త ప్రాథమిక ఆరోగ్య కేంద్ర భవనం నిర్మాణంలో ఉంది. వీలైనంత త్వరగా పని పూర్తి చేయడానికి ప్రభుత్వం అవసరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. రాము గారు. 5 సంవత్సరాలు గత గవర్నమెంట్ కాలంలో వ్యవస్థలన్నీ నిర్వీర్యం అయిపోయిన అధ్యక్ష. ఎన్నో ప్రధానంగా పిహెచ్సిలు అయితే కనుక, హెల్త్ సెంటర్స్ అయితే కనుక ఎన్నో హెల్త్ సెంటర్స్ స్టార్ట్ అయిపోయి అవి ఎటు కాకుండా సగంలో ఆపేసి చాలా దారుణమైన పరిస్థితిలో ఉన్నాయి అధ్యక్ష. గుడివాడలో టౌన్లో చూసుకుంటే 5 అర్బన్ హెల్త్ సెంటర్స్ వస్తే దాంట్లో ఒకే ఒకటి నిర్మాణం పూర్తయి రెడీగా వర్క్ అవుతుంది అధ్యక్ష, బాపూజీ నగర్లో. ప్రస్తుతం బేతోలు ఒక సెంటర్ మాత్రం మా మున్సిపాలిటీ దీని నుంచి మిగతా ఫండ్స్ ఏర్పాటు చేసి అవి కొంతవరకు ఫినిష్ చేయటం జరిగింది అధ్యక్ష. అయితే అది పూర్తయింది అధ్యక్ష. మిగతా చూసుకుంటే ధనియాలపేట ప్రస్తుతం ఉన్న పరిస్థితి అధ్యక్ష. ఇది ధనియాలపేట, బేతోలు మాత్రం ఫినిష్ చేసుకున్నాం. ధనియాలపేట ఇలాగే ఉంది. అలాగే స్లాటర్పేట కూడా పూర్తిగా కనీసం ఇవి కూడా అవ్వలేదు అధ్యక్ష. ఇవన్నీ మైక్ ఏదో ప్రధానంగా చూసుకుంటే అన్ని చాలా వ్యవస్థలు చాలా పనులకి పూర్తి చేయాల్సి ఉన్నాయి అధ్యక్ష. 5 ఏళ్ళలో పూర్తి చేయకపోవటం వల్ల 80 లక్షలు అప్పుడు శాంక్షన్ అయితే ఇంకా ఫండ్స్ కూడా సరిపోవట్లేదు అధ్యక్ష. ఇంకా ఫండ్స్ కూడా ఎక్స్ట్రా ఫండ్స్ కూడా అడగటం జరిగింది. 1,44,00,000 లక్షలు ఓన్లీ అర్బన్ హెల్త్ సెంటర్స్ కి మాత్రమే అవసరం ఉంది అధ్యక్ష. ఇది ఒకసారి మంత్రివర్యులు కన్సిడరేషన్ తీసుకోవాలి అధ్యక్ష. అలాగే ఇంకా చూసుకుంటే ఈ హెల్త్ సెంటర్స్ చూసుకుంటే కనుక రుద్రపాక హెల్త్ సెంటర్ ఆల్రెడీ 30 పడకల ఆసుపత్రి అధ్యక్ష. అది దాన్ని కానీ ఈ మధ్యకాలంలో దానికి శాంక్షన్ మాత్రం ప్రైమరీ హెల్త్ సెంటర్ కింద శాంక్షన్ అయ్యింది అధ్యక్ష. అది కూడా ఏ మాత్రం స్టార్ట్ అవ్వకుండా చాలా దారుణమైన పరిస్థితిలో, ఇంకా కనీసం స్లాబ్ కూడా అయిన పరిస్థితి ఉంది అధ్యక్ష. దాన్ని కొంచెం ప్రతి స్లాబ్లు పూర్తి చేయటమే కాకుండా దాన్ని మళ్ళీ 30 పడకల హాస్పిటల్ని అప్రూవ్ చేసుకుని సిహెచ్సి సెంటర్ కింద అప్రూవ్ చేస్తే చాలా చాలా ఉపయోగకరం అధ్యక్ష. అలాగే రామాపురం చూసుకుంటే పెచ్చులూడిపోయి చాలా దారుణమైన పరిస్థితిలో ఉంది అధ్యక్ష. ఇప్పుడు 40 ఏళ్ల క్రితం కట్టిన ఇవన్నీ అది దానికి రామాపురం సెంటర్కి చాలా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అవైలబుల్గా ఉంది అధ్యక్ష. ఈవెన్ డాక్టర్స్ క్వార్టర్స్ కూడా అక్కడే అవైలబుల్గా ఉన్నాయి. కానీ అవన్నీ పెచ్చులూడిపోయే పరిస్థితిలో ఉన్నాయి అధ్యక్ష. చాలా దారుణంగా ఉంది. మోటూరు కూడా చాలా అంటే ఈ సెంటర్స్ అన్నింటిలోనూ పావులు లోనికి వచ్చేసి, ఎందుకంటే దానికి చుట్టూ కాంపౌండ్ వాల్ లేకపోవడం వల్ల పావులు లోనికి వచ్చేసి చాలా హారిబుల్ పరిస్థితిలో ఉన్నాయి అధ్యక్ష. అదొకటి. అలాగే రుద్రపాక మాత్రం చాలా ఇంపార్టెంట్ అధ్యక్ష. అలాగే కౌతరంలో కూడా చాలా అవసరం ఉంది అధ్యక్ష. అలాగే 104కి మెడిసిన్ పూర్తిగా రావట్లేదు అధ్యక్ష. మంత్లీ కోటా ఇవ్వాల్సినవి అన్నిట్లోనూ కట్ చేసి కొంచెం ఇవ్వటం వల్ల పూర్తిగా సప్లై చేయలేకపోతున్నాం అధ్యక్ష. కానీ ఒక్క విషయం అధ్యక్ష, ఒకే ఒకటి, ఈసారి మన ప్రభుత్వం వచ్చిన తర్వాత పట్టించుకుంటాం అనేది మొదలెడితే ప్రజలందరూ కూడా చంద్రబాబు గారి నాయకత్వంలో మేమందరం కూడా ఏం జరుగుతుంది అనేది పట్టించుకోవడం మొదలెడుతుంటే సర్వీసెస్ మాత్రం సాధ్యమైనంత వరకు చాలా క్లియర్గా నడుస్తూ ఉన్నాయి అధ్యక్ష. దానికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. దీనికి మాకు కావాల్సిన ఈ సిఎస్సీలు పిహెచ్సీలకి సంబంధించి మాత్రం కొంచెం ఇంపార్టెంట్గా టేక్ కేర్ చేయండి అధ్యక్ష. ఇంకొకటి 100 పడకల ఆసుపత్రులు మా గుడివాడలో ఉంది. కానీ ఇప్పుడు డయాలసిస్ సెంటర్ ఒకటి ఏర్పాటు చేయాల్సిందిగా కోరుతున్నాను అధ్యక్ష గుడివాడకి. థ్యాంక్ యూ వెరీ మచ్. బెల్ల కొట్టేప్పుడు గౌరవం ఇవ్వండి సార్. బెల్ల కొట్టేప్పుడు గౌరవం ఇవ్వండి సార్. బెల్ల కొడుతున్నారు కానీ సార్ ఆక వచ్చిన అవకాశం సార్. 1,94,00,000తో పని
పని మొదలైంది అధ్యక్ష. దాదాపు 54 లక్షలు ఖర్చు కూడా పెట్టడం జరిగింది. మిగిలిన పనులు కూడా పూర్తి చేయడం జరుగుతుంది. అయితే మోటూరు, గుడ్లవల్లేరు, మోటూరు, కౌతవరం, రామాపురంలో ఈ చిన్న చిన్న పనుల కోసం, రిపేర్ పనుల కోసం 5 సార్లు టెండర్ పిలవడం జరిగింది అధ్యక్ష. అయితే 5 సార్లు కూడా ఎవరు రాకపోవడం వల్ల ఈ ఫైనాన్స్ ఒక యుఓ నెంబర్ ప్రకారం వాటిని క్యాన్సిల్ చేయడం జరిగింది. కానీ తర్వాత మళ్ళీ గౌరవ శాసనసభ్యులు గారితో మాట్లాడి, అదేవిధంగా సంబంధిత అధికారులు కూడా మాట్లాడి వీటిని మళ్ళీ రివైవ్ చేయడానికి అవకాశం ఉన్న విషయాన్ని పరిగణిస్తాం అధ్యక్ష. అయితే ఈ గుడివాడ నియోజకవర్గానికి సంబంధించి 2 బ్లాక్ పబ్లిక్ హెల్త్ యూనిట్లు ఒక్కొక్కటి 50 లక్షల రూపాయలతో మంజూరు చేయడం జరిగింది అధ్యక్ష. అదేవిధంగా వారి దీనికోసం చెప్తున్నాను, 26 ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్లు ఏవైతే విలేజ్ హెల్త్ క్లినిక్లు కేంద్ర ప్రభుత్వం మంజూరు చేస్తే వాటిని గత ప్రభుత్వం అర్ధాంతరంగా ఆపేసిందో, అనేక వివిధ దశల్లో ఆపేసిందో, వాటిని పూర్తి చేయడం కోసం కూడా బీపీహెచ్యూలు, అదేవిధంగా విలేజ్ హెల్త్ క్లినిక్లు పూర్తి చేయడం కోసం కూడా ఇటీవలనే 7,88,00,000 కూడా మంజూరు చేయడం గౌరవ శాసనసభ్యులు గారి దృష్టికి తీసుకొస్తున్నా. తర్వాత వారు ఈ పిఎస్సిని అప్గ్రేడేషన్ చేయాలని, ఇప్పటికే గుడివాడలో 100 పడకల ఆసుపత్రి ఉంది. అయితే ఈ పిఎస్సిని మళ్ళీ అవసరాల మేరకు అప్గ్రేడేషన్ చేయడానికి అవకాశం ఉందా లేదా సాధ్యాసాధాలను పరిశీలించి తర్వాత గౌరవ శాసనసభ్యులకి మీ ద్వారా తెలియజేసే ప్రయత్నం చేస్తాం. ధన్యవాదాలు. క్వశ్చన్ అండి 1416 ఆర్ఎన్బి మినిస్టర్ గారు.